హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకోసం తలకాయ కూర చేసుకుందామని సో ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు తలకాయ కర్రీని తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే పసుపు, సాల్ట్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్తో మనం 4-5 విజిల్స్ వరకు ఉడికించుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి మనం 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే మనం చెక్క, లవంగ, గసగసాల పేస్ట్ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. సో దట్ నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట కర్రీకి. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని 3-4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం బాయిల్ చేసుకున్నటువంటి తలకాయ కర్రీ పీసెస్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి మనం 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 1 గ్లాస్ వాటర్ అండ్ అక్కడ బాయిల్ చేసిన షెర్వా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టేసి ముందు హైలో, తర్వాత సిమ్లో ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మనం కుక్ చేసుకుని ఫైనల్ కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.